నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగాం గ్రామ పంచాయతీ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం నిర్లక్ష్యంతో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పంటలు తడిసి ముద్దవుతున్నాయి. రైతులు రహదారిపై బైఠాయించడంతో కిలోమీటర్ మేరకు వాహనాలు ఆగిపోయాయి. కొన్ని చోట్ల మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల వద్దకు స్థానిక ఎంఆర్ఓ వచ్చి నచ్చజెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ సెంటర్లు ఓపెన్ చేసేస్తే ఎక్కడ మాల్ తొందరగా వెళ్ళిపోతుంది. లేకపోతే మొత్తం ఇప్పుడు తడిసిన ధాన్యానికి బాధ్యులు ఎవరు? మొత్తం తడిచిపోయింది ధాన్యం. ప్రభుత్వం అయితే గింజ ఉంటా అని చెప్తున్నది. గింజ కాదు కదా, ఇక ఇప్పటిదాకా ఒక 10% కూడా కొనలేదు. కుప్పలు మొత్తం అట్లా ఓపెన్ అయింది మేడం, వ్యవస్థ జరుగుతున్నది. మొక్కలు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు. అయినా ఎక్కడ సబ్ సెంటర్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, కానీ కోనే సంచులు మళ్ళా ఇస్తున్నాయంటే కళ్ళాలు లేక గొందలలోనూ పూసుకున్నారు. ఇక్కడ చూసా, ఇప్పుడు చూస్తే మొత్తం గొందలలోనే ఉన్నాయి. మొత్తం వాటర్ వచ్చి ఆగిపోయినాయి. మొత్తం మొక్కలు మలపాలన్నా జావ పక్కకు జావలేదు. అది తర్వాత మళ్ళీ గోనె సంచులు లేవని చెప్పుకుంటూ నాటకాలు ఆడుతుండ్రు. ఇప్పటికి లేబర్ షార్టేజ్, అంటే లేబర్స్ కూడా లేరని చెప్తున్నారు. ఇప్పటిదాకా మన పేలిపల్లి, రానల్పాట్, తిమ్మాపూర్, బైంసా మండలంలో ఎక్కడ కూడా సబ్ సెంటర్లు, ప్రతి విలేజ్ కు సబ్ సెంటర్ ఇస్తే ఇంత ఇబ్బంది ఉన్నది.